వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మౌఖికంగా హాజరవ్వాలని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. అయితే తమకు 2 వారాల సమయం కావాలని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు లేఖ పంపారు. నేడు మౌఖికంగా హాజరు కాబోతున్న వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు తమ లేఖకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఇక టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్పై స్పీకర్ నిర్ణయానికే వదిలేశారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని వెల్లడించారు. రైట్, అటు టీడీపీ అదేవిధంగా వైసీపీకి సంబంధించిన 2 పార్టీల రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు పంపినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. రైట్ మల్లికార్జున్, చెప్పండి, మౌఖికంగా హాజరు కావాలంటూ కూడా స్పీకర్ వైసీపీ ఎమ్మెల్యేలకు అదేవిధంగా వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు పంపారు. ఈ రోజు వారంతా హాజరవుతున్నారా? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేఖ, ఏదైతే టీడీపీ నుంచి వైసీపీకి మద్దతుగా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, అలాగే వైసీపీ నుంచి టీడీపీకి మద్దతుగా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ అనర్హత పిటిషన్ను స్పీకర్ వద్ద కూడా పెడతాం జరిగింది. ఇటు టీడీపీ కావచ్చు, అట్లాగే వైసీపీకి సంబంధించి వైసీపీ నుంచి ప్రసాదరాజు, టీడీపీ నుంచి బాల వీరాంజనేయులు ఇద్దరు కూడా అనర్హత పిటిషన్ స్పీకర్ ముందు ఉంచడం జరిగింది. దీనిపై కూడా పలు దఫాలుగా స్పీకర్ వాళ్ళని నోటీసులు ఇవ్వడం జరిగింది. మౌఖికంగా హాజరు కావాలంటూ కూడా స్పీకర్ పలు దఫాలుగా వారికి విచారణకు పిలవడం జరిగింది. విచారణ సందర్భంగా కూడా వైసీపీకి సంబంధించిన ఎవరైతే రెబెల్ ఎమ్మెల్యేలు ఉంటా ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీగా తమకు సమయం కావాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ వస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కోర్టులో కూడా వాళ్ళు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇటు టీడీపీ నుంచి వైసీపీకి మద్దతు తెలియజేసిన టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు అయితే క్లియర్గా ఒకరోజు హాజరవడం జరిగింది. అందులో కూడా ఒక ఎమ్మెల్యేనే హాజరవడం జరిగింది. 4 ఎమ్మెల్యేలకు టీడీపీ అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. అందులో ఒక ఎమ్మెల్యే మాత్రమే విశాఖ నుంచి వాసుపల్లి గణేష్ మాత్రమే హాజరవడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన క్లియర్గా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదంటూ కూడా వాళ్ళు వివరించడం జరిగింది. వాళ్ళు ఇప్పటికీ నోటీసులు ఇచ్చినప్పటికీ ఒకసారి మాత్రమే హాజరవడం జరిగింది, మిగతా సమయాల్లో హాజరవ్వలేదు. ఈరోజు కూడా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారని కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే టీడీపీ వైసీపీ నుంచి ఎవరైతే టీడీపీకి మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సమయం కావాలని కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మౌఖికంగా హాజరయ్యే ఆ విషయాన్ని కూడా స్పీకర్కు వెల్లడించడం జరిగింది. ఇదే విషయాన్ని కూడా స్పీకర్కు లేఖపూర్వకంగా మొన్న జరిగిన ఏదైతే నోటీసుకు సంబంధించి వివరణ ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు వాళ్ళు రావట్లేదని కూడా వాళ్ళు కూడా వెల్లడించడం జరిగింది. ఇరుకు సంబంధించిన వాదనలో స్పీకర్ పరిగణలోకి తీసుకొని ఈరోజు ఆయన ఆ నిర్ణయం ప్రకటిస్తారా, లేకపోతే మరోసారి విచారణకు రావాలని లేఖను నోటీసులు పంపిస్తారనేది అయితే తెలియాల్సి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రేఖ, రైట్ మల్లికార్జున్, అయితే ఈ రోజు 3 గంటలకు మౌఖికంగా హాజరు కావాలంటున్నారు. అయితే వైసీపీ తరపు నుంచి రెబెల్ ఎమ్మెల్యేలు హాజరు కాబోతున్నట్లుగా సమాచారం వస్తుంది. ఒకవేళ హాజరైతే ఎవరెవరు హాజరవుతారు? ఒకవేళ హాజరైనా కూడా ఈ 2 వారాల సమయం కావాలని అడుగుతారా, లేదంటే స్పీకర్ అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసే అవకాశం ఉంటుందా? మొదటి నుంచి రేఖ, వైసీపీకి సంబంధించిన రెబెల్ ఎమ్మెల్యే ఎవరైతే 4 ఉన్నారో, ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, కోటంరెడ్డి సీతారెడ్డి కావచ్చు, అలాగే చంద్రశేఖర్ రెడ్డి, అలాగే ఉండవల్లి శ్రీదేవి, 4 కూడా మొదటిసారి విచారణకు హాజరైన సందర్భంగా కూడా వాళ్ళు క్లియర్గా తమకు ఏదైతే సమయం కావాలి, కనీసం 2 నెలలు సమయం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు మొదటి నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా దానికి సంబంధించి ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదుకు సంబంధించిన ఒరిజినల్ కాపీస్ తమకు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో తమపై ఏదైతే ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయో ట్రోల్స్కి సంబంధించిన IP అడ్రస్లు ఇవ్వాలంటూ కూడా మొదటి నుంచి వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి జిరాక్సులు మాత్రం స్పీకర్ కార్యాలయం నుంచి ఈ 4కి అందిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు కోర్టులో కూడా దీనికి సంబంధించిన పిటిషన్ కూడా దాఖలు చేశారు. స్పీకర్ సమయం అడిగిన సమయం ఇవ్వటం లేదు. అనర్హతకు సంబంధించి పిటిషన్ అసలు దాఖలు చేయడానికి అవకాశమే లేదు, ఎందుకంటే మేము టీడీపీలో జాయిన్ అవ్వలేదు, మద్దతు మాత్రమే తెలియజేశామంటూ కూడా వాళ్ళు మొదటి నుంచి చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 4-5 సార్లుగా స్పీకర్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మౌఖికంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా వాళ్ళు స్పీకర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇటు టీడీపీకి సంబంధించిన రెబెల్ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళైతే మొదటిసారిగా రావడం, వాళ్ళు స్పీకర్ ముందు తమ సంబంధించిన హాజరవటం, వాళ్ళు తమ సంబంధించిన విషయాలపై వాళ్ళకి వివరణ ఇవ్వడం కూడా జరిగిపోయింది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదంటూ కూడా టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు మాత్రం క్లియర్గా ఆ కోర్టును ఆదేశించాము, కోర్టుకు సంబంధించిన న్యాయపరమైన అంశాలు పరిగణలో తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి.